ఓం నమస్తే. నేను డాక్టర్ వెంకటా చాగంటి, ప్రెసిడెంట్ వేదాస్ వరల్డ్ ఇంక్. మీకు గత 4 రోజులుగా హరికేన్ మైకేల్ గురించి చెప్తూ వీడియోస్ పెడుతున్నాము. హరికేన్ మైకేల్ వస్తోంది, ఫ్లోరిడాని టచ్ అవుతోందని. నిన్న చూపించాను, ఫ్లోరిడాని టచ్ అయింది. అలానే జార్జియాలోకి ఎంటర్ అయ్యి హరికేను బీభత్సం సృష్టించాలి. మేము మంగళవారం సాయంకాలం నుంచి జపాలు హోమాలు చేస్తున్నాము. ఒక 2 మంత్రాలు యజుర్వేదంలో 6వ అధ్యాయంలో 21, 22 ఈ 2 మంత్రాలని మేము జపిస్తూ హోమం కూడా చేశాము. సో ఈ హోమ ఫలితం ఏంటి అంటే, మనము ఇదివరకు మాట్లాడుకున్నాం, హరికేన్ ఫ్లోరెన్స్ వచ్చినప్పుడు మేము అలానే గ్రీన్విల్ అన్న ప్లేస్కి వెళ్ళి సౌత్ కెరోలినాలో మేము ఆ హరికేన్ యొక్క స్ట్రెంగ్త్ని తగ్గించాము అని చెప్పాము. అయితే అది ఒక ఎక్స్పెరిమెంటు. అట్లానే 3-4 ఎక్స్పెరిమెంట్లు చేయాలని అనుకున్నాము. ఇప్పుడు ఈ మైకేల్ అనే హరికేన్ వచ్చింది. ఈ హరికేన్ని ప్రభావం తగ్గిస్తామని చెప్పి మొట్టమొదటి నుంచి చెప్తూ వచ్చాము. మేము ఇప్పుడు మరి దాన్ని తగ్గించగలిగామా? అది తగ్గిందా? ఏమైంది దాని పరిస్థితి? మైకేల్ గారు ఎటుపోయారు? ఆ విషయము వార్తల్లో అమెరికన్ న్యూస్ ఛానల్, వెదర్ ఛానల్ చెప్పిన విషయాన్ని మనము చూద్దాం. ఇప్పుడు ఆ తర్వాత మళ్ళీ మాట్లాడుకుందామండి. వినండి. On Hurricane Michael is CBS News weather producer David Parkinson. All right, so David, what is the very latest? The very latest is we just got an advisory in from the National Hurricane Center, and we are down to 90 miles an hour. So we were down to a Category 1. So how quickly they have fallen from 155 at landfall to 115 at 6 p.m. to 100 at 7 p.m. We're down to 90. So the storm is seriously weakening, and that is a really good thing. Is it surprising that it dropped in strength that much that quickly? No. So, I mean, there's no chance that this would strengthen again at this point. So it can strengthen again once it gets back over water, which it's going to do probably over the Chesapeake area, and that would be Friday morning. But over land, no, it's going to continue to weaken. So చూశారు కదండి ఇప్పుడు వార్తలు వాళ్ళు ఏం చెప్తున్నారో. హరికేను అలా సడన్గా డిక్రీజ్ అవ్వడం సర్ప్రైజింగ్గా లేదా అని ఆమె అడిగితే అతను అంటున్నాడు, అవును 150 మైల్స్ పర్ అవర్ ఉండింది స్ట్రైక్ అయినప్పుడు, సడన్గా అది 150కి అట్లా తగ్గుతూ 90 మైల్స్ పర్ అవర్ వచ్చింది, అది ఇంకా వీకెన్ అయిపోతుంది అని చెప్పుకొచ్చాడు అనమాట. ఇదివరకేమో అది కేటగిరీ 1, కేటగిరీ 3, కేటగిరీ 4 ఇట్లా రకరకాలుగా చెప్పారు. కానీ ఎప్పుడైతే మేము మంగళవారం నాడు వేదమంత్రాలతో సహా హోమం చేసి దానికి మేము ముందరే ఛాలెంజింగ్గా చెప్పామో, అది తగ్గిస్తాము, ఖచ్చితంగా తగ్గుతుంది చూడండి అని మేము ఎప్పుడైతే చెప్పుకుంటూ వచ్చామో, బహుశా అది అందరికీ కొద్దిగా హాస్యం అనిపించుండొచ్చు. కానీ వాస్తవం ఏంటంటే, వేదమంత్రాలతో హోమం చేయటము, ఏ పదార్థాలు వేస్తే ఎలా దాన్ని మనం తగ్గించవచ్చు, అలానే వర్షాలు ఎక్కువగా పడడానికి ఏం చేయాలి, వర్షాలు ఎక్కువగా పడుతున్నప్పుడు తగ్గించడానికి ఏం చేయాలి. ఇప్పుడు ప్రస్తుతం మేము ఎక్కడైతే హోమం చేసామో దాని చుట్టుపక్కల మొత్తము వర్షం మాయమైపోయిందండి. చినుకు లేదు, కానీ గాలి మటుకు కొద్దిగా వీస్తోంది. అది కూడా సాయంకాలం కలగా తగ్గిపోతుంది. సో మనం ఏంటంటే, ఈ మంత్రాల్లో మేము ఆ 2 మంత్రాలు ఏదైతే చెప్పామో దానిలో వరుణుడిని మనం ప్రార్థిస్తున్నాం అనమాట. ఏమనంటే, మమ్మల్ని ఎక్కువ వర్షాలు కురిపించకు, మమ్మల్ని శాపగ్రస్తులు చేయకు, ఏమైనా వర్షాలు ఉంటే తిరిగి సముద్రంలోకే పంపించు, లేకపోతే అడవుల్లోనో కురిపించు, కానీ మా యొక్క ఇళ్ల మీద కానీ మా మీద కానీ మమ్మల్ని ముంచెత్తకు అని చెప్పి ప్రార్థించాం. అలా అని చెప్పి వర్షం రావద్దు అని చెప్పలేదు, వర్షం రావాలి కానీ మమ్మల్ని ముంచెత్తద్దు అని చెప్పి ప్రార్థించామన్నమాట. ప్రార్థిస్తూ మనము హోమం చేసామన్నమాట. సో ఇప్పుడు ఆ హోమ ప్రభావంతో మనకి మొత్తము ఈ ఏరియాలో ఎక్కడా కూడా వర్షాలు లేవు, ఇంకా ఆగిపోయినాయి. కేవలం అది వచ్చింది, అలా వచ్చి అలా డిసప్పియర్ అయిపోయింది. మీరు వార్తల్లో చూశారు కదా, CBS చూశారు కదా, దానిలో ఆ వార్తలో క్లియర్గా చెప్పారు. సో ఏమనంటే, వెదర్ ఛానల్ వాళ్ళు, నేషనల్ వెదర్ ఛానల్ వాళ్ళు ఇంకా హరికేన్ లేదు అని చెప్పేశారు. అది ఇంకా వీక్ అయిపోతుంది, కానీ తిరిగి సముద్రం మీదకి వెళ్తుంది. అది వెళ్ళినప్పుడు మటుకు మళ్ళీ స్ట్రెంగ్తన్ అవుతుంది అని చెప్పుకొచ్చారు. మనం ప్రార్థించిందే అది. ఏ వర్షం అయితే హెవీ రెయిన్స్ వస్తున్నాయో వాటిని ఆపేసేసి తిరిగి సముద్రం మీద పంపించేసేయి అని చెప్పి ఆ విధంగానే జరిగింది. కాబట్టి వేదాలకి, ఋషులకి, పరమాత్ముడికి అనేక ధన్యవాదాలు. ఆ మంత్రాల సహాయంతో మేము ఈ 2వ ఎక్స్పెరిమెంట్ని విజయవంతంగా చేయగలిగాం. వేదాస్ వరల్డ్ ఇంక్ వాళ్ళు దీన్ని విజయవంతం చేయగలిగారు. అలానే 3వసారి, 4వసారి, 5వసారి చేసిన తర్వాత ఎప్పుడైతే మాకు పరిస్థితులు డేటా అంతా మేము కలెక్ట్ చేసుకుంటామో అప్పుడు ఆ డేటాతో మేము గవర్నమెంట్ దగ్గరికి వెళ్తామన్నమాట. సో ఇంకా మా ప్రయత్నం సఫలీకృతం అవ్వాలని మీ అందరూ కూడా ఆశీర్వదించండి. ఓం
సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ, దేవాగం సవితారం గచ్చ స్వాహ. ఈ మంత్రాలతో ప్రార్థన చేయాలి. సూర్యుణ్ణి, చంద్రుణ్ణి, వరుణుణ్ణి ఈ ముగ్గురిని కలిపి ఏ మంత్రాలు ఉంటాయో ఆ మంత్రాలతో ప్రార్థన చేస్తూ హోమం చేస్తే తప్పకుండా భారీ వర్షాల నుంచి తప్పించుకోవచ్చు. ఇది ఎక్కడైనా ప్రపంచం ఎక్కడైనా చేయొచ్చు, కేవలం భారతదేశంలోనే కాదు. ఇప్పుడు మేము ప్రస్తుతం అమెరికాలో చేశాము, ఇది రెండో ఎక్స్పెరిమెంట్. మరి మీరు గవర్నమెంట్కి వెళ్ళచ్చు కదా, గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి మీ డేటా చూపించచ్చు కదా అంటే అప్పుడే కాదండి. 3, 4, 5 ఇలా ఎక్స్పెరిమెంట్ చేసి డేటా కలెక్ట్ చేసి మేము స్థిరత్వానికి రావాలి. ఈ యాంగిల్లో ఈ డైరెక్షన్లో విండ్ వస్తున్నప్పుడు, ఈ పరిస్థితులు ఉన్నప్పుడు, ఇంత వేగంగా విండున్నప్పుడు, ఇంత వర్షం పడుతున్నప్పుడు ఈ మంత్రాల్ని ఎంతసేపు హోమం చేయాలి, ఇలాంటివన్నీ మేము ఎస్టిమేట్ చేసుకున్న తర్వాత అప్పుడు వెళ్తామండి. అప్పటిదాకా మమ్మల్ని మీరు దృష్టిలో పెట్టుకోండి. ఓం ఓం సముద్రం గచ్చ స్వాహ, అంతరిక్షం గచ్చ స్వాహ, దేవాగం సవితారం గచ్చ స్వాహ, మిత్రావరుణౌ గచ్చ స్వాహ, హోరాత్రే గచ్చ స్వాహ, చంద్రాగం గచ్చ స్వాహ, యావపృథివీ గచ్చ స్వాహ, యజ్ఞం గచ్చ స్వాహ, సోమం గచ్చ స్వాహ, దివ్యం నభో గచ్చ స్వాహ, అగ్నిం వైశ్వానరం గచ్చ స్వాహ, నమో దేహాద్యచ్చ దివందే ధూమగచ్చ స్వర్జ్యోతిః పృథివీం వస్మనా పునః స్వాహ.